ప్రపంచ శాంతి ధర్మం కోసం శ్రీ వాసవి అమ్మవారు చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి హాజరైన మంత్రి అధికారిక లాంఛనాలతో చీరాసారె సమర్పించారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు అమ్మవారి సుప్రభాతంతో కార్యక్రమాలను ఆరంభించారు. తదుపరి మంగళ వాయిద్యాలతో బిందె తీర్థం ఇచ్చారు. దేవస్థానం కమిటీ సభ్యులు వైశ్య పతాకాన్ని ఆవిష్కరించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, తదుపరి 102 గోత్రాల ఆర్య వైశ్య కన్యలచే పురవీధుల్లో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతామని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రి నాదెండ్లకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం దేవస్థాన వెబ్సైట్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ శాంతి ధర్మం కోసం శ్రీ వాసవి అమ్మవారు చేసిన త్యాగ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. తెనాలిలో శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. ఆర్యవైశ్య సభ్యులు అందరూ కలిసికట్టుగా దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి అప్పల రామనాయుడు, డబుల్ హార్స్ మినపకుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్, ఉప్పల వరదరాజులు, విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయ పాలకవర్గ సభ్యుడు తోటకూర వెంకట రమణారావు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అమ్మవారు చేసిన త్యాగం మనందరం గుర్తించుకోవడమే కాకుండా మన కల్చర్లోనూ, మన భావాల్లోనూ ఆ భావన వచ్చే విధంగా స్థానికంగా ఉన్న మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా మన ఆలయంలో చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందప్పటి నుంచి కూడా ఇచ్చిన మాట మేరకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిన కార్యక్రమం అని ఈ రోజున ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న సందర్భం మనందరం కూడా గర్వపడే విధంగా నిర్వహించుకున్నాం. మనస్ఫూర్తిగా పెద్దలందరినీ, శ్యామ్ గారిని, తదితర బోర్డు మెంబర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చక్కటి ఏర్పాట్లు చేశారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో తెనాలికి ఉన్న ప్రత్యేకతని, అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలి, ఎంతో సాధించుకోవాలి. మనందరం కూడా ఏ విధంగా త్యాగాల కోసం సిద్ధమై అందరినీ కదిలిచ్చారో ఆ అమ్మవారి త్యాగాలు ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తిని మన సమాజాని కోసం ఉపయోగపడే విధంగా కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ప్రభుత్వం వారు ఈ పండగని ప్రభుత్వ పండగగా దీన్ని అధికారికంగా పండగగా దీన్ని నిర్ణయించి ఈరోజు గౌరవ మినిస్టర్ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ అందరూ వచ్చి అమ్మవారికి సారి ఇవ్వటము జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశము అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే త్యాగం. ఈ త్యాగాన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఈ త్యాగ ఫలితము సొసైటీకి అందరికీ అందాలని చెప్పని ఈ అమ్మవారి పండగని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఆర్యవైశ్య ప్రజలందరూ ఈరోజు గుడికి వచ్చి తమ ధర్మాన్ని, తమ కులదేవతని పూజించిన అవసరం ఉంది. సో ఈ త్యాగము ఏదైతే ఉందో అమ్మవారి త్యాగము, మీరందరూ సొసైటీకి ఆ త్యాగ ఫలితాన్ని వారు ఏ విధంగా ఉంటారో అని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. తెనాలి ప్రజలందరికీ ఈ తెనాలి వాసవమ్మవారి దేవస్థానము మా ఊరు కాపాడుతుందని చెప్పని అందరూ భావిస్తారు. అది ఈ గుడి యొక్క ప్రాముఖ్యం. సో ఓన్లీ ఆర్యవైశ్యులే కాక తెనాలి ప్రజలందరూ ఈ గుడికి వచ్చి అమ్మవారి భక్తితో కొలుస్తారు. ఈ అమ్మవారికి పిలవంగానే పలుకుతుందని చెప్పని ఒక నమ్మకం ఉంది తెనాలి ప్రజలందరికీ. సో తెనాలి ప్రజలందరికీ